బాంబులు కత్తులేంట్రా? అక్కడ ఏదైనా తేడా జరిగితే లేపేయడానికన్నా. ఒరే నా తుప్పట్టిన బ్లేడు, మనం వెళ్ళేది పెళ్లి చూపులకి రా, ఫైటింగ్లు కాదు. వేరే పడేలు పెట్టరండి. అలాగే అన్న. ఏమై పంతులు, నువ్వు రెడీనా? నేను రెడీయే. పెళ్లి కొడుకు కోసం వెయిటింగ్. పెళ్లికల వచ్చేసిందే బాసు, జీపునే రెడీ చేశాం. డిస్కో హడావిడిగా రెడీ అంటూ రౌడీలంతా చలో అంటూ డిస్కో డిస్కో డిస్కో. రేపరా అన్నా, పెళ్లి పెద్ద అంతా రెడీగా ఉన్నారు. ఆలస్యం అయితే మందు కొట్టి పడిపోతారు. నువ్వు త్వరగా వచ్చే. భారతి పెళ్లికి ఒప్పుకుంటుందా? ఏంటన్నా నువ్వు మాట్లాడే మాట? ఒప్పుకోక ఏం చేస్తే? నువ్వేమన్నా నెలసరి జీతం తీసుకునే గుమస్తావా, ప్లేడర్వా, డాక్టర్వా, ఇంజనీర్వా? ఫుల్ టైం ఇన్కమ్ ఉన్న ప్యూర్ గుండవి. ఏ పోలీస్ స్టేషన్ లో చూసినా రికార్డ్ బ్రేక్ లో ఉన్నాయి కేసులో. అంతేకాదు, ఇంత పాపులారిటీ ఉన్న మగాడిని ఏ ఆడది కాదంటది. అది కాదురా, ఆ అమ్మాయి ఏమో బాగా చదువుకుంది, మనమేమో రౌడీ వెధవలం. రౌడీ గారి పెళ్ళలో మోహన్ బాబు రౌడీ, సౌన్ ఫ్యామిలీ టైపు. పెళ్లి చేసుకోలేదా? రౌడీ అల్లుళ్ళ చిరంజీవి మన టైపు, దివ్య భారత ఫ్యామిలీస్. చేసుకోవాలా? ఏంటన్నా నువ్వు మాట్లాడేది? అసలు నీలాంటి మొగుడుగా దొరకటం ఆ పిల్ల అదృష్టం. అవునవును, ఏ ఆరుదానికి దొరకని అరుదైన అదృష్టం. నీకు బ్యాడ్ టైం వచ్చేసిందిరా, అందుకే ఈ పెళ్లి చూపులకి వెళ్తున్నావు కదన్నా. నాకేదో సిగ్గుగా ఉందిరా. నీతో వచ్చేందుకు మాకు లేని సిగ్గు నీకెందుకు రా త్రాష్టుడా? బయలుదేరండి బయలుదేరండి, ఆలస్యం అయితే మళ్ళీ రాహుకాలం వెళ్ళిపోతుంది. రాహుకాలం అంత మంచిదండి. రిజల్ట్ మీరే చూస్తారుగా. రండి రండి. అన్నారా వాళ్ళ మన రౌడీ అన్నలందరికి పండగ, ఊరంతా సంక్రాంతి. ఎక్కువ ఎక్కువ కూకన్న. ఏంట్రా ఏమైంది? సుమారు పెళ్లి చూపులకు వెళ్తుంటే వీడియో ఈ వీడియో ఎదురొచ్చింది. అభిషేకం ఇదేంటన్నా ఎలా తనే? తన్నడం కాదురా, తాట వచ్చేస్తాను. ఆవిడ ఎదురు వస్తే అపశకునం అంటావా? అది కాదు, వీడియో ఎదురొస్తే. క్షమించండి, వాడేదో తెలియక. నేను పెళ్లి చూపులకి వెళ్తున్నాను. మీరెదురొస్తే నాకు శుభం జరుగుతుంది. కాదనుకుంటా రండి. అరే ముసలారా, ఇక్కడ భారత్ తాత ఎవరు? నేనే. ఏ ఇంత ముందు మా అన్న గురించి ఏమన్నా విన్నావా? విన్నామండి. చాకు లాంటి కుర్రాడు, చాకుతో ఏ పనైనా చేస్తాడు అని విన్నాను. ఇంతకీ మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారో చెప్పండి. మా గురువు గారికి ప్రేమ పుట్టింది, పెళ్లి మీద మనసు మళ్ళింది. ఈ పుణ్యాత్ముడి ప్రేమను చోరుకున్న అదృష్టవంతురాలు ఎవరు బాబు? ఇంకెవరు? భారతీయే. భారత ఆరైతే మా అన్న మీ మనవరాన్ని తెగ ప్రేమించేశాడు. మీరు మా తాంబూలాలు ఇచ్చుకుని వాళ్ళు పెళ్లి చేసి పెడితే మీరు ఆడుకోవడానికి 2-3 బుడతలు కనిచేస్తాడంటే. చూడా, చదువు సంస్కారం ఉన్న మనవరాల్ని ఇలాంటి రౌడీ గడికి ఇచ్చి పెళ్లి మాట్లాడితే రౌడీ రౌడీ అంటారా? లేకపోతే మాట వరకు ఇప్పుడు హోటల్కి వెళ్తాం, టిఫిన్ చేస్తాం, ఆ డబ్బులు అడుగుతాడు. హోటల్ రౌడీ అయిపోతాడా? వాళ్ళకి వెళ్ళి టికెట్ కొంటాం, ఆ డబ్బులు అడుగుతాడు. థియేటర్ రౌడీ అయిపోతాడా? అలాగే మా అన్న కూడా ఆడ దగ్గర డబ్బులు తీసుకుని పనులు చేసి పెడుతుంటాడు. అరే నువ్వు తప్పుకోరా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు మా చేతిలో 100 రూపాయలు పెట్టండి, 50 రూపాయలు ఉండి 6 నిమిషాలు చేస్తాం. అది మీకు హెల్ప్ చేసినట్టే కదా, దాన్ని హెల్ప్ రావాలి కానీ రౌడీ అంటారంటండి. మర్యాదగా ఈ పెళ్లికి ఒప్పుకోండి, లేకపోతే చేస్తారా? చిల్లర గుండాల్ని పోగు చేసుకుని ఈ పవిత్రమైన దేవాలయంలో అడుగు పెట్టింది చాలక పెళ్లి చేసుకోమని అడగడానికి వచ్చారా? వీడి బ్రతుక్కో ప్రేమ, వీడి మొహానికో పెళ్లి. ఏంటి కాబోయే వదిన కదా కామ్ గా ఊరుకుంటే రెచ్చిపోతున్నావు? మా అన్న చిటికేసాడంటే ఈ ఏరియా శ్మశానం అయిపోద్ది. వేమను చిటికేమని చూస్తాను. ఏంటన్నా చిటికేమంటే గుట్టకేస్తావు? ఒక్కసారి చిటికేయన్నా మన పవర్ ఏంటో చూపిద్దాం. ఏంట్రా మీరు చూపించేది? నోరు మూసుకుని వెళ్ళండి. ఇదిగో కాళ్ళ దగ్గరకు వచ్చిన అదృష్టాన్ని కాదనుకుంటున్నావు. మా అన్న లాంటి మొగుడు దొరకాలంటే పెట్టి పుట్టాలి. ఇలాంటి వాడిని మొగుడిని చేసుకోవడం కంటే ఏ ముస్టానో కుస్టానో చేసుకుంటే ఎక్కువ ఆనందపడతాను. అది కాదు భారతి, నువ్వంటే నాకు నిజంగా. Shut up and get lost. నెత్తురు లేనివాడిని ఈ అవమానాన్ని నేను భరించలేను. నా వల్ల కాదు. అంటే నా వల్ల అవుతుందనా? చచ్చినా కాదు. నీకు జరిగిన అవమానానికి ఆపకుండా హాఫ్ కొట్టినా కిక్ ఎక్కటలేదన్నా. నాకు ఫుల్ కొట్టినా కిక్ ఎక్కట్లేదు. అరే గాలి,
కాలు స్లిప్ అయి పడిపోతే నవ్విన ద్రౌపదిని దుర్యోధన ఏం చేశాడు రా? 100 మంది ముందు చందనాచారి లాగేశాడు. తన సిస్టర్ సూర్పడగా ముక్కు చెవులు కోస్తే నవ్విన సీతాదేవిని రావణాసురుడు ఏం చేశాడు రా? కిడ్నాప్ చేసి శ్రీలంకకి షిఫ్ట్ చేసేసాడు. అలాంటిది ముఖానికి పసుపు కుంకాలు రాసుకునే మామూలు స్త్రీ షేవింగ్ క్రీమ్ రాసుకునే అన్న ముఖాన అదే పసుపు కుంకాన్ని కొడితే అన్న ఏం చేశాడు రా? సైలెంట్ గా వచ్చేసాడు. అదే 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 రాంగ్ స్టాప్. పిల్లి గుడ్డిదైతే ఎలిక తోక చూపిస్తుంది. మంచి వాళ్ళు కదా అని మంచిగా నువ్వు వెళ్ళడితే వాళ్ళు ఏం చేశారు? వాళ్ళకి ఇలా కాదన్నా మన స్టైల్లో 9 రౌండ్లు వేసి 4 కిక్కులు వాళ్ళకిస్తే చచ్చినట్టు లైన్లోకి వస్తారు. Come on, hold it. భారతి రావే బయటికి రా నిన్ననే బయటికి రా బయటికి రావే భారతే బయటికి రావే పొద్దున్న లేదో వేరన్నారులా చంపేస్తాను చింపేస్తాను ఆగావు ఇప్పుడు పిరిగి బదులు లోపల దాక్కున్నావటే రావే. అమ్మా భారతి నువ్వు వెళ్ళొద్దమ్మా, వాడు బాగా తాగొచ్చినట్టున్నాడు. తాగి రావడానికి ఇదేమిటా? ఏమంటే వాడు మరీ రెచ్చిపోతాడమ్మా. అమ్మా కాసేపు ఊరుకుంటే వాగి వాగి వాడే పోతాడు. ఒకసారి వదిలేస్తే ఇదే అలవాటైపోతుంది వాడికి. వదలండి. అమ్మా ఓయ్ రావే. ఏయ్, ఎందుకు వచ్చావు ఇక్కడికి? ఎందుకొచ్చానా? మనసు పడ్డానే నిన్ను పెళ్లి చేసుకుంటానే అని మర్యాదగా చెప్పడానికొస్తే నేను గూంటాన్ని రౌడీనట్టు నోటికొచ్చేట్టు మాట్లాడతావా? ఏయ్, నువ్వు అవును ఛీ, నువ్వు కాదు కూడదు అన్నా సరే మన పెళ్లి జరిగి తీరుతుంది. అది చెప్పడానికే వచ్చాను. నేను రౌడీనే, గూండానే. అయితే నేను ప్రేమించకూడదా? పెళ్లి చేసుకోకూడదా? ఏంటి తాగొచ్చి తెగ వాగుతున్నా? తాకుండా వచ్చి మర్యాదగా వాగితే నువ్వు విన్నావా? అందుకే నేను తాగొచ్చాను. నేనెందుకు తాగానో తెలుసా? పొద్దున్న నువ్వు మాట్లాడిన మాటలు తట్టుకోలేక నాకంటే ముష్టోన్ని కుష్టోన్ని పెళ్లి చేసుకుని ఆనందంగా ఉంటావా? ముష్టోన్ని పెళ్లి చేసుకుంటే అడుక్కుని తినాలి, కుష్టోన్ని పెళ్లి చేసుకుంటే బండి లాక్కోవాలి. వాళ్ళని చేసుకుని ఏం సుఖపడతావా పిచ్చి మొహవా? నన్ను చేసుకుంటే స్వర్గం చూపిస్తా. చూడు, నీకు నేను నచ్చినా నచ్చకపోయినా నేనే నీ మొగుణ్ణి, నువ్వే నా పెళ్ళానిది. ఇది ఫిక్స్. ఏయ్ ముసలాళ్ళారా, మీరు వినండి. రేపు 16వ తారీఖున భారత్కి నాకు పెళ్లి. అన్ని సిద్ధం చేసుకోండి. ఏవైనా పిచ్చి వేషాలు వేశారో పుచ్చులు ఎగిరిపోతాయి. ఓకే, గుడ్ నైట్. పంతులు అయ్యా, నేను భారతి మొగుడు పెళ్ళాలైతే మా జంట ఎలా ఉంటుంది? చాలా పవిత్రంగా ఉంటుందండి. సౌందర్య అమరీష్ పురి, రచన రామిరెడ్డి, మాధురి దీక్షిత్ కోట శ్రీనివాసరావు లాగా మేడ్ ఫర్ ఈచ్ అదర్ లాగా ఉంటారన్నయ్యా. హనీమూన్కి ఎక్కడికి వెళ్తే బాగుంటుంది? శ్రీలంకలో జాఫ్నా అడవులని ఒకటి ఉన్నాయండి. అక్కడికి వెళితే డిస్టర్బెన్స్ లేకుండా పీస్ఫుల్ గా ఉంటుందండి, మీకు మాకు కూడా. అన్నా రేపు 16వ తారీఖు కళ్యాణ మండపం బుక్ చేశాం. వీడియో కెమెరా వాళ్ళకి బ్యాండ్ మేళ వాళ్ళకి వార్నింగ్లు ఇచ్చి వచ్చామని చెప్పా. కాకపోతే భోజనాలకే ట్రబుల్ అయ్యేలా ఉందన్న. ఏ మన లెవెల్ కి సరిపోద్ది కదా అని కృష్ణ ఓబ్రాయ్ హోటల్కి వెళ్ళాం. హెడ్కి 400 అవుద్దని క్యాష్ కట్టమంటున్నాడు. క్యాషా? నువ్వు పర్సనల్ గా ఫోన్ చేసి బెదిరిస్తేనే తప్ప ఫ్రీగా పెట్టేలాడు. ఆ సంగతి నేను చూసుకుంటానులే. ఇదిగో పంతులు, అయ్యా నీ వాటా కింద కళ్యాణ మండపం దానికి సంబంధించిన సరుకులు నువ్వు చూసుకో. మంత్రాలు కూడా నీకే ఉచితం. అంటే తాళిబొట్టు కూడా నా వాటా కిందే వస్తుందండి. ఏ తాళిబొట్టు పెళ్లి సామానుల్లో ఒకటి కాదా? కాదని కాదు, కాకపోతే గోల్డ్ కదా అని. అందుకే ఆ గోల్డెన్ ఛాన్స్ నీకు ఇచ్చాం. అన్నా నీ దగ్గర కళారాస్ లేదా? ఇక్కడ ఉంది. లైఫ్ లో ఉందండి. ఉంటే ఏంటా? అయ్యా, ఇదిగో. ఇది పెట్టు. ఆ షో ఇక్కడ కౌంట్. లైఫ్ లో ముక్క పీకేశాక కౌంట్ కాక ఏమవుతుందండి అయ్యా? ఫుల్ ఒరిజినల్ ఈ పూట ఇది చాలు. ఆవిడొస్తుంది ప్లీజ్. ఆ పసుపు కుంక పక్కన పెట్టేసి తమలపాకులు చట్టండి. మంత్రి గారు పూజ అయిపోయింది కదా, తీర్థం ఇవ్వండి. కాలముచ్చారణం సర్వవ్యాధిని వారణం సమస్త. నేను విన్నది నిజమేనా? ఏంటి? భారతిని పెళ్లి చేసుకుంటానని తాగి వెళ్లి గొడవ చేసావట. తనంటే నీకు అంత ఇష్టమా? ప్రాణం కన్నా ఎక్కువ ఇష్టం. ఆ అమ్మాయికి ఇష్టం లేకపోయినా పెళ్లి చేసుకుంటావా? ఇష్టం లేకపోవడానికి నాకేం తక్కువ? ఒక కిరాయి రౌడీని ఎలా పెళ్లి చేసుకుంటుంది? పెళ్లికి రౌడీసమే అడ్డైతే మానేస్తాను. అంటే
ఆ అమ్మాయి కోసం ఏమైనా చేస్తావన్నమాట. చేస్తాను. అయితే వెళ్ళి పెళ్లి ఆపు. ఎవరిది? నువ్వు ప్రేమిస్తున్న భారతిది. మాంగళ్య దేవతాభ్యో నమః. ధ్యాయామి, ధ్యానం సమర్పయామి, ఆవాహయామి, రత్నసింహాసనం సమర్పయామి. మాంగళ్య దేవతాయే నమః. సుమంగళీర్యం మధురిమాతం సమేత భద్రతా సౌభాగ్యవస్తు. ఏమిటి చూస్తున్నారు? మధ్యలో ఆ రాక్షసుడు ఏమైనా వస్తాడేమోనని. శుభలేఖలు కూడా వేయించకుండా సీక్రెట్ గా ఇక్కడ పెళ్లి చేస్తున్నాం. ఎలా వస్తాడు? బాబు బాబు, నీ కాళ్ళు పట్టుకుంటా, నా మరణాలు ఏం చేయక. అమ్మా! కూర్చోవే. ఏయ్, నన్ను కాదని మరొకని చేసుకుంటావా? ఏయ్, ఎవడైనా అడుగు ముందుకేసాడో బైక్ పోతాడు. ఏయ్, భజంత్రిలో వాయించండి. ఏయ్, కూర్చోండి. మంత్రాలు చదవండి. తాళి మొత్తం. ఓం మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతునా కంఠే భద్రామి గృహే సంజీవసరదాం శతం. ఆగు. నువ్వు ఒక్క తాళిబొట్టు తెంపితే నేను 100 తాళిబొట్లు కడతాను. నీచుడా, నాకు ఇష్టం లేకుండా బలవంతంగా తాళి కడితే ఇది పెళ్లి అవుతురా? ఎందుకు కాదు? ఇంతమంది పెద్దల ముందు మంత్రాలు చదువుతుండగా, భజంత్రీలు మోగుతుండగా నేను నీకు ఈ తాళి కట్టాను. నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా నేను నీ మొగుని, నువ్వు నా పెళ్ళానివి. ఇంతమంది ముందు తాళి కట్టినా వాళ్ళలో ఒక్కడు దీన్ని పెళ్ళంటాడా? ఒక్కడైనా దీన్ని పెళ్ళని ఒప్పుకుంటాడా? ఒక్కడైనా ఈ పెళ్లికి 4 అక్షంతలు వేస్తాడా? రేయ్, అక్షంతలు వేయండ్రా. భయపెట్టి బలవంతంగా అక్షంతలు వేయిస్తే అది ఆశీర్వచనం కాదు, మనస్ఫూర్తిగా వెయ్యాలి. చూడు చూడు, వీళ్ళలో ఒక్కరి చేతైనా దీవెనలు అందుకోగలవా? మనస్ఫూర్తిగా 4 అక్షంతలు వేయించుకోగలవా? విధవరాలుగా మిమ్మల్ని ఆశీర్వదించే అర్హత నాకు లేదు, కానీ మనిషిగా మనస్ఫూర్తిగా మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను. మీ జంట నిండు నూరేళ్ళు పిల్లా పాపలతో సంతోషంగా వర్ధిల్లాలి.